వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. అప్డేట్ చూద్దాం. జగన్ దోపిడీ ధనదాహానికి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ విధ్వంసానికి గురయ్యాయని ఆరోపించారు మంత్రి కొల్లు రవీంద్ర. పట్టిసీమ పంపులు కాటాకు వేయాలని నాడు జగన్ మాట్లాడలేదా అంటూ కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ఇప్పుడు అదే పట్టిసీమ ఎల్నినో పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకుంటోందన్నారు. రాయలసీమలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 102 ప్రాజెక్ట్ టెండర్లు క్యాన్సిల్ చేశారు. ఇది అవునా కాదా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మీ స్వార్థం కోసం, మీ స్వార్థ ప్రయోజనాల కోసం అవి రద్దు చేసి మీ అన్యాయాలకు అప్పచెప్పుకోవడం కోసం ఇవాళ రాయలసీమకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే పోలవరం ద్వారా నదులు అనుసంధానం చేసి రాష్ట్రం మొత్తం కూడా కరువు రహిత ఆంధ్ర రాష్ట్రంగా చేయాలనే లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదే పోలవరాన్ని మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించారు, అక్కడ ఉన్నటువంటి కొన్ని డయాఫ్రమ్ వాల్ కానీ ఇలాంటి కొట్టిపోవడానికి కారణం మీరయ్యారు. మీరు చేసిన నిర్లక్ష్యం కారణంగా మరి ఆ ప్రాజెక్టు ఖర్చు కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ ట్రాప్ లో నేతన్నలు పడొద్దని సూచించారు మంత్రి సవిత. సత్యసాయి జిల్లా పెనకొండలోని క్యాంప్ కార్యాలయంలో నేతన్నల నేస్తం పథకంపై మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు. మగ్గం నేసే ప్రతి నేతన్నకు నేతన్నల సేవలో పథకం అందజేస్తామన్నారు. మొదటి విడతలో 71,536 మంది నేతన్నలకు 25,000 ఆర్థిక సాయం అందించామని వివరించారు మంత్రి సవిత. మరి నేతన్నలకు 200 యూనిట్లు, మరి నేతన్నలకు హ్యాండ్లూమ్స్ కు, అదే విధంగా పవర్లూమ్ కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా మేము అందజేస్తున్నాం. మరి ఉచిత విద్యుత్ అందుకుంటున్న నేతన్నలు 52,952 మంది నేతన్నలకు మేము ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నాం. మరి 200 యూనిట్లు నేతన్నలకు మరి సుమారుగా నెలకు 780 రూపాయలు, 500 యూనిట్లు అందుకుంటున్న పవర్లూమ్ నేతన్నలకు మరి సుమారుగా 1800 రూపాయలు నెల నెల వారికి లబ్ధి పొందుతుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. దానితో పాటు వారికి సంక్షేమ పథకాలు అందజేస్తూ, అంతేకాకుండా మరి వారికి 365 రోజులు పని దినాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేశాం. అంతేకాకుండా వారికి పనిముట్లు కూడా 90% సబ్సిడీతో కూడా అందజేశాం. మరి ఏదైతే నేతన్నలు మరి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మరి ధర్మవరంలో ఒక మెగా క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం. మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్లో సీఎం ప్రారంభించే రెగ్యులేటర్ గేట్లు అమర్చే పనుల్ని మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ నెల 31న సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. 3 దశాబ్దాల వెలిగొండ ప్రారంభించుకుంటున్నామంటే సీఎం చంద్రబాబుకి నిర్వాసితులకు రుణపడి ఉన్నామని మంత్రి నిమ్మల తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పాత శివాలయం ట్రస్ట్ బోర్డు పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ఎంపీ కేశినేని చిన్ని, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న హాజరయ్యారు. పురాతనమైన పాత శివాలయం వలన విజయవాడ ఎంతో అభివృద్ధి చెందిందని ఎంపీ చిన్ని తెలిపారు. పాలక మండలి చైర్మన్ గా సుబ్బారావుని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగిందని వివరించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలోని జింకల తండా రోడ్డులో స్వామినారాయణ గురుకుల పాఠశాల నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. నేటి ప్రపంచంలో మానవ విలువలు క్షీణించిపోతున్నాయని, అక్రమాలు అన్యాయాలు పెరుగుతున్న ఈ తరుణంలో పిల్లలకు క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి తెలిపారు. భారతదేశం ఇటువంటి విద్య వల్లనే మళ్లీ నిలబడగలుగుతుంది. ఇది ప్రపంచానికి సంస్కారం నేర్పినటువంటి దేశం భారతదేశం. కూడా మన సంస్కృతిని, మన పూర్వం యొక్క వైభవాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం నిలబెట్టాలి అనంటే ఇటువంటి స్వామినారాయణ గురుకుల పాఠశాల విద్య ద్వారానే సాధ్యపడుతుందనే ఉద్దేశంతో స్వామి గారిని రిక్వెస్ట్ చేశారు. స్వామినారాయణ గారి దయ వల్ల, స్వామీజీ దయ వల్ల మనకి ఈ పాఠశాల ఏర్పడింది. ఈ పాఠశాలలో కూడా ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడున్నటువంటి పేదలకి కొంత వెసులుబాటు ఇవ్వమని చెప్పి నేను అడిగితే, సార్ మేము భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో మా పాఠశాలలు ఉన్నాయి, ఇంతవరకు మేము ఎక్కడా అటువంటి వెసులుబాటు ఇవ్వలేదని చెప్పారు. అయితే మాదంతా గిరిజన ప్రాంతం, లంబాడీలు ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా నాకు నా బిడ్డలు లాంటి వాళ్ళు, వాళ్ళకి మీరు కొంత వెసులుబాటు ఇవ్వాలని చెప్పినప్పుడు దయతోటి ఈ ఒక్క స్కూల్కి ఆ ఎగ్జామ్స్ ఇచ్చారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, భూముల ధరలు, గ్రామాలపై ప్రభావం వంటి అంశాలను
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మాజీ మంత్రి జోగురామన్న కలెక్టర్ రాజశీషాతో క్యాంప్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి రైతుల సమస్యలు వివరించారు. భూసేకరణకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఎయిర్పోర్ట్ భూసేకరణ, భూముల ధరల విషయంలో రైతులు, గ్రామస్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు జోగురామన్న. ఎవరు రైతులు ఆ భూములలో ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు, ఎవరు పంట పండిస్తున్నారు, ఎవరు కల్టివేషన్ ఉన్నారు, ఎవరు కాస్తున్నారు అని చెప్పి ఆ సర్వే అయింది. తర్వాత ప్రిలిమినరీ నోటీస్ ఇస్తాం. దాని తర్వాత ప్రిలిమినరీ నోటీస్ తర్వాత 45 days రైతుల ఆబ్జెక్షన్స్ ఇంకేమైనా ఉంటే వాళ్ళు చెప్తారు. తర్వాత సోషల్లీ ఎకనామికల్లీ సర్వే చేస్తాం, ఇంటింటికి సర్వే చేస్తాం. ఇంటింటికి సర్వే చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ జీవనాధారం ఏంది, వాళ్ళు ఓన్లీ వ్యవసాయం మీద బతుకుతున్నారా, వ్యవసాయ కూలీలుగా బతుకుతున్నారా, వ్యవసాయం లేని వాళ్ళు కూడా అనుకుంటారు ఎందరున్నారు. ఇవన్నీ కూడా ఒక సోషల్ ఎకనామికల్ సర్వే జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత అప్పుడు మళ్ళా నెక్స్ట్ రేట్ల గురించి గ్రామ సభలు జరుగుతాయి. రేట్ల గురించి గ్రామ సభలు జరిగినప్పుడు గ్రామ సభల్లో మీరు ఏ రేటుకి ఇవ్వాలనుకుంటున్నారో మీరు చెప్పండి. జగిత్యాలలోని శ్రీ కోదండ రామాలయంలో టీటీడీ నిధులతో నిర్మించిన భజన మందిరాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి రావడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజాసేవే భగవంతుని సేవగా భావిస్తానని అభివర్ణించారు. పట్టణంలో అన్ని ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మన ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకోవాలి, ఇతర మతాలను గౌరవించాలి అని చాటి చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో మిలాదున్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శాంతి ర్యాలీలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, ప్రేమ, సోదర భావం, మానవత్వం వంటి విలువలు సమాజానికి ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే వివరించారు. ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో వృక్ష రక్షాబంధన్ కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్ చెరువు పార్కులో ఘనంగా నిర్వహించారు. ప్రకృతి ప్రేమికులు, ఫారెస్ట్ అధికారులు చెట్లకు రాఖీలు కట్టి వాటిని తమ సొంత కుటుంబ సభ్యుల్లా కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణ పరిరక్షణ, చెట్ల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రకృతి మిత్ర వ్యవస్థాపకుడు యోగేశ్వర్. చెట్లు మనకు ప్రాణవాయువు, నీడతో పాటు పర్యావరణ సమతుల్యతను అందిస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అటవీ శాఖ FRO రత్నాకర్. అడవుల్ని నరకవద్దు, చెట్లను నరకవద్దు. ఒక చెట్టు నరికితే అవసరానికి ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో నరకాల్సి వస్తే తిరిగి 10 చెట్లను పెంచే బాధ్యత మనం తీసుకుంటేనే మనం భావితరాలకు ఇప్పుడు ఏ విధమైతే ప్రశాంతమైన పరిస్థితులు ఉన్నాయో తిరిగి అదే విధమైన పరిస్థితులను ఇవ్వగలుగుతాం. డెవలప్మెంట్ కోసం కొన్ని చెట్లను తప్పనిసరిగా తీసివేయాల్సి వస్తుంది. తీసివేసే పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం తిరిగి చెట్లను నాటాలా, పెంచాలి. ప్రతి ఒక్కరి కంటే కొన్ని చిన్న చిన్న విషయాలు ఐడియా ఉండకపోవచ్చు. మనం ఒక ఇల్లు కడుతున్నామంటే మనం వాల్టా యాక్ట్ ప్రకారం కొంత డబ్బులు గవర్నమెంట్ కడుతున్నాం. ఇల్లు పర్మిషన్ రాదు మీకు. దాని ఉద్దేశం ఏంటంటే ఒక 2 చెట్లు 3 చెట్లు మీరు తిరిగి పెంచితే మీ ఇంట్లో ఆ డబ్బులు మీకు తిరిగి వస్తాయి. కానీ ఆ విషయం చాలా మందికి ఇల్లు కట్టుకుంటే ఎవరికి తెలియదు. ఇల్లు పర్మిషన్ కట్టుకునేటప్పుడు మీరు వాల్టా డబ్బులు కూడా కడతారు, కంపల్సరీ కడతారు. తిరిగి చెట్లు పెంచి ఒకవేళ నిజంగా మీరు చెట్లు పెంచితే మీరు తిరిగి ఆ డబ్బుల్ని తిరిగి తీసుకోవచ్చు. చాలా ప్రసిద్ధి చెందిన విశాలమైన చెట్ల కింద చేస్తున్నాము. ప్రకృతి మిత్ర పదార్థాలతోటి, అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో కాకుండా నేచర్ పదార్థాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. చెట్లను ఆలింగనం చేసుకుందాం, చెట్లను ఆత్మీయంగా కౌరించుకుందాం. ఒక అమ్మకు నమస్కారం చేసినట్టు చెట్లకు నమస్కారం చేద్దాం. చెట్లపై సమాజంలో పిల్లలకు ఒక మంచి ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా చెట్లుంటేనే మనం, చెట్లతోనే మనం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని, చెట్లు నరకడం నేరము, చెట్లు పెంచడం అనేటువంటిది శుభం అనేటువంటి ఒక సందేశాన్ని మేము ఇస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి అనవసరంగా చెట్లు నరకద్దు. చెట్టుకు వేటి వేసే ముందు ఒకటి కాదు, ఒక మనిషిని చంపుతున్నా అనేటువంటి బాధతోటి మనం ఒకసారి ఆలోచించాలి. కేవలం ఒక అధికారం, ఒక ఫారెస్ట్ అధికారం, ఒక ప్రభుత్వ అధికారి బాధ్యత కాదు. ఇది అందరి బాధ్యతగా భావించి, ఇది గౌరవ పౌరులందరి బాధ్యత. రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు సహజ వనరులను కాపాడుకోవాలి, చెట్లను, అడవులను పెంచాలి, వన్యజీవులను కాపాడుకోవాలి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశారు. కుడి జల విద్యుత్ కేంద్రంలోని మొదటి యూనిట్ ను స్విచ్ ఆన్ చేసి 2000 క్యూసెక్ల నీటిని కుడి కాలువలోకి విడుదల చేశారు. జెన్కో అధికారులు
తాగునీటి అవసరాలని దృష్టిలో ఉంచుకొని కుడి కాలువకు మొత్తం 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మర్రిపల్లిలో మరోసారి చోరీ కలకలం రేపింది. ఇటీవల పొదలకూరులో ఇలాంటి చోరీ ఘటన చోటు చేసుకోగా తాజాగా మర్రిపల్లిలో దుండగులు మహిళ మెడలోని పుస్తల తాడును లాక్కెళ్లడం ఆందోళనకు గురి చేస్తుంది. రమాదేవి అనే మహిళ మెడలోని 32 గ్రాముల పుస్తల తాడు, మంగళసూత్రం, కాసుల్ని దుండగులు అపహరించారు. సుమారు 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పుస్తల తాడు లాక్కెళ్లడంతో రమాదేవి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. వరుస ఘటనలతో పొదలకూరు పరిధిలో మహిళలు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దొంగలకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు విఫలమవుతున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు అప్రమత్తమై దుండగుల్ని పట్టుకుని ప్రజలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరు, ఒక అబ్బాయి ఒకడేమో బండి మీద ఉన్నాడు, ఒకటి ఇక్కడికి వచ్చాడు. ఆమె తీసుకుంటున్నట్టు అవి వద్దు, పబ్లిక్ వాళ్ళు 10 తీసుకున్నారు, 10 5 కావాలన్నారు. ఆమె తీసుకుంటా ఉన్నారు. ఇక్కడే నిలబడుకున్నా, చుట్టున్నాను. నేను వాళ్ళ సైడ్ చూడాల, చూసుంటే వెనక్కి వెళ్ళి ఉండేదాన్ని. ఏం చేశాడు? అని తీసేసుకొని వెళ్ళిపోయారు. నెల్లూరు జిల్లా కలిగిరిలోని ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో సిఐ ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. వ్యాపారులు రహదారుల్ని ఆక్రమించొద్దని, వాహనదారులు నిర్దేశిత ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాలని పోలీసులు స్పష్టం చేశారు. ట్రాఫిక్ కు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు పోలీసులు. స్పెషల్ డ్రైవ్ నిర్వర్తించి రోడ్డు మీదకున్న అంగళ్ళోళ్ళందరికీ అవగాహన కల్పించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేని విధంగా డ్యూటీలు నిర్వర్తిస్తున్నాము. అదేవిధంగా ట్రాఫిక్ అంటే పోలీసు వారి బాధ్యతే కాదు, ప్రజలందరూ కూడా సహకరించి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళందరినీ ట్రాఫిక్ అంటారు. అలాగే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వాళ్ళ వ్యాపారం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలిగించని రీతిలో వాళ్ళ అంగళ్ళు మెయింటైన్ చేసుకోవాల్సిందిగా మేము అవగాహన కల్పించాము. ప్రతిరోజు ఈ విధంగా అవగాహన కల్పిస్తూ ఇది ఒక్కటే డ్యూటీ చేయాలంటే పోలీసు వల్ల కూడా కాదు. వ్యాపారస్తులు, పట్టణ ప్రజలు కూడా సహకరించి మీ వ్యాపారాలు ఇతరులకి ఇబ్బంది కలగని రీతిలో నిర్వహించుకొని ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా ఉండాలని ఇంతకుముందు కూడా అవగాహన కార్యక్రమం కల్పించాము. ఇప్పుడు హెచ్చరిస్తున్నాము వాళ్ళందరినీ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలలోని దిందావాకు దగ్గర బైక్ పై వెళ్తున్న ఇద్దరికి పెను ప్రమాదం తప్పింది. 2 రోజులుగా కురిసిన వర్షంతో దిందావాకు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ సమయంలోనే బైక్ తో ఇద్దరు వ్యక్తులు వాగు దాటుతుండగా ప్రవాహం ఎక్కువ కావడంతో వాహనం అదుపు తప్పింది. ఇది గమనించిన స్థానికులు బైక్ ను బయటకు తీసి వారిని రక్షించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల హక్కుల సాధన కోసం రేపు మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహిస్తున్నట్లు టీజీజేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి ప్రకటించారు. 51% తగ్గకుండా పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న 6 డిఏలను ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిమితి లేకుండా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని, పాత పెన్షన్ విధానం ప్రవేశపెట్టాలని కోరారు. కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఉద్యోగి మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు గడియారం శ్రీహరి. పీఆర్సీ 51% తగ్గకుండా వెంటనే పీఆర్సీ ప్రకటించాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న 6 డిఏలను కూడా ఒకేసారి విడుదల చేయాలని, ఈహెచ్ఎస్ను కూడా సమర్థవంతంగా అమలు చేయాలని, లిమిటేషన్ అనేది లేకుండా ఒక ఉద్యోగికి ఆపద వస్తే 10 లక్షల రూపాయలైనా ప్రభుత్వమే భరించే విధంగా ఈహెచ్ఎస్ను రూపొందించాలని, అదేవిధంగా కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి వెంటనే ఓల్డ్ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, మాకు రావాల్సిన పెండింగ్ బకాయిలు దాదాపు 12,000 కోట్లు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఒకేసారి రిలీజ్ చేయాలని, లేని పక్షంలో ప్రతి నెలకు 2,000 కోట్లకు తగ్గకుండా 6 మాసముల లోపల మాకు రావాల్సిన బకాయిలన్నింటినీ కూడా నెరవేర్చాలని, ఉపాధ్యాయుల విషయానికి వస్తే జీవో నెంబర్ 25, జీవో నెంబర్ 90లను కూడా సవరణ చేయాలని.
ఇరుముడి సినిమా తొలగింపుపై సినిమా థియేటర్ ముందు ఆందోళనకు దిగారు ప్రేక్షకులు. నారాయణపేట జిల్లా మక్తల్లోని వెంకటరమణ థియేటర్లో ఇరుముడి సినిమాను తొలగించి దాని స్థానంలో మరో సినిమాను విడుదల చేయడంపై ప్రేక్షకులు, మహిళలు, అయ్యప్ప స్వామి భక్తులు థియేటర్ ముందు నిరసనకు దిగారు. ఇరుముడి సినిమాను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేయడంతో ఆ సినిమాను ప్రదర్శించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని ముస్లిం సోదరులు మిలాదున్ నబీ వేడుకలను ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. నారే తక్బీర్, అల్లాహు అక్బర్ అంటూ మహమ్మద్ ప్రవక్త నామస్మరణతో ఆదిలాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లిం సోదరులు చేపట్టిన సామూహిక ర్యాలీ అంబేద్కర్ చౌక్ వరకు సాగింది. మత పెద్దలు మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు, వారి మార్గదర్శకాలను వినిపించారు. ఆయన చూపిన సన్మార్గాన్ని ఆచరించాలని సూచించారు. భారీ ర్యాలీ నేపథ్యంలో బందోబస్తును ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షించారు. That's all for now. More updates coming up. Stay tuned.